నమస్తే సై న్యూస్. మరి ఈరోజు మనము నాగారం మున్సిపాలిటీలో శరతన్న గారి దగ్గర రావడం జరిగింది. గత వారం రోజుల నుండి మాకు కాల్ చేయడం జరిగింది. మీ ఛానల్‌లో మా అడ్వర్టైజ్‌మెంట్ రావాలని చెప్పేసి గత 10 రోజుల నుండి ఫోన్ చేయడం జరుగుతుంది. మరి ఎందుకన్నా అని చెప్పేసి అడగడం జరిగింది. మరి అంటే మీది జెన్యూన్ ఛానల్ కాబట్టి, నాది జెన్యూన్ ప్రొడక్ట్ కాబట్టి మీ దాంట్లోనే నాది రావాలి. 5,000 ఇచ్చినా, 2,000 ఇచ్చినా చాలామంది న్యూస్ వేసేవాళ్ళు ఉన్నారు. అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ నా ప్రొడక్ట్ అనేది మీ ఛానల్‌లోనే టెలికాస్ట్ కావాలని చెప్పేసి నా యొక్క ఆశ అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాడు అన్నగారు. మరి దీనికైతే ఖచ్చితంగా దాని అమౌంట్ ఉంటుందన్న అని చెప్పేసి అడ్వర్టైజ్‌మెంట్ ఇయ్యాలంటే, సరే అది అమౌంట్ ఎంతైనా సరే గానీ టెలికాస్ట్ మాత్రం నీ దాంట్లోనే కావాలని చెప్పడం జరుగుతుంది అన్నగారు. మరి ఈరోజు అన్న దగ్గరకొచ్చాం మరి. అన్న ఏ విధంగా, ఏ ప్రొడక్ట్, ఎందుకు, ఏం సంగతి అని చెప్పేసి మొత్తం ఆయన నోటి ద్వారా ఇందాము. అంటే మనం పక్కా తెలంగాణ భాషలో మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మనం చెప్పుదామనే ఆలోచనతోటి మరి ఇంత దూరం రావడం జరిగింది. అన్న నమస్తే. నమస్తే రెడ్డి గారు. అన్న ఈరోజు ఇంత దూరం మమ్మలను రమ్మనడానికి కారణం ఏంటన్న? మెయిన్ ఏందంటే మీ ఛానల్ ద్వారా మీరు ఉన్నది ఉన్నట్టుగా మా పబ్లిక్‌కి తెలియజేస్తున్నారు. సో, నాది గూడా ఒక స్వచ్ఛమైన ప్రొడక్ట్‌ని మంచి క్వాలిటీ ఉన్న ఒక తెలంగాణ ప్రభుత్వ సంస్థ ద్వారా అందించబడుతున్న ఒక మంచి ప్రొడక్ట్‌ని రీసెంట్‌గా మనము డీలర్‌షిప్ తీసుకొని మన నాగారం మున్సిపల్ ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చాను. వీటి గురించి మీ ద్వారా 10 మందికి తెలియాలన్న ఉద్దేశంతోని మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. వచ్చినందుకు చాలా థాంక్స్ రెడ్డి గారు. రైట్ అన్న. మరి మాకైతే టైం అయిపోతుంది. కొంచెం తొందరగా చేస్తే తొందరగా వెళ్దామని చెప్పేసి. ఓకే. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి ఈ ప్రొడక్ట్ అమ్ముతున్నారన్న? ఈ ప్రొడక్ట్ మీద ఏమైనా ఆమ్దాని ఉందా? లేకపోతే ప్రజల కోసం చేస్తున్నారా? లేకపోతే నీ వ్యక్తిగతంగా లాభాల కోసం చేస్తున్నారా? వాస్తవంగా చెప్పాలంటే ఈ వ్యాపార విధానంలోకి నేను గత 8 సంవత్సరాలుగా వచ్చాను. 8 సంవత్సరాలుగా నేను స్వచ్ఛమైన ప్రొడక్ట్స్ అంటే యాక్చువల్‌గా నేను ఏవైతే నా ఇంటికి స్వచ్ఛమైన ఈ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ వాడతానో, వాటిని ప్రజలకు అందించాలని ఒక సదుద్దేశంతోని ఈ వ్యాపార విధానం మొదలెట్టాను. దాంట్లో భాగంగా వన్ బై వన్ బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ కంపెనీస్ అన్నిటిని క్లబ్ చేస్తూ నేను ఈ ప్రొడక్ట్స్‌ని అందిస్తున్నాను. నా దగ్గర 100% క్వాలిటీ, ఎలాంటి కల్తీ లేకుండా నిత్యమైన హోమ్ కేర్ అంటే మన ఇల్లు పరిశుభ్రం చేసుకునే ఎలాంటి వస్తువులు, ఎలాంటి కెమికల్ కాంపోజిషన్స్ లేకుండా 100% క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. ఇదే నా ప్రత్యేక విధానము. అన్న ఈ ప్రొడక్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారన్న? ఈ ప్రొడక్ట్ అనేది ప్రభుత్వ సంస్థనే ఒక 3 సంవత్సరాలుగా మొదలెట్టింది. సో, ఆ ప్రభుత్వ సంస్థ నుంచి నాకు పిలుపు రావడం జరిగింది. మీ ద్వారా ఏమైనా ఈ డీలర్‌షిప్ తీసుకోమని. నేను ప్రభుత్వ సంస్థ అయిన దీని హెడ్ ఆఫీస్‌కి వెళ్ళడం జరిగింది. ఇది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉంటుంది. సో, పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత వీటి క్వాలిటీ చూశాను. చాలా 100% బెస్ట్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ పప్పు దినుసులు అంటే కందిపప్పు కావచ్చు, శనగపప్పు, పల్లీలు, మినపప్పు, వంట నూనెలు ఇలాంటి ప్రొడక్ట్స్‌ని మనం ఇక్కడ పూర్తి హోల్‌సేల్ డీలర్‌షిప్ తీసుకొని మీకు అందిస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం. అన్న ఇప్పుడు మీరు హోల్‌సేల్ తీసుకున్నారు గదా! డిస్ట్రిబ్యూటర్‌గా ఇప్పుడు మీరు ఎక్కడైనా సప్లై చేయగలుగుతారా? లేకపోతే ఓన్లీ మీ వరకే చేస్తున్నారన్న? షాప్ సప్లైస్ అయితే ఎక్కడి వరకైనా చేస్తాము. అండ్ మీకు పరిచయం అయ్యేంత వరకు 1000 అబోవ్ ఇల్లు ఉంటే 3 కిలోమీటర్స్ రేడియస్‌లో నేను డోర్ డెలివరీ ఇవ్వడానికి కూడా నిర్ణయించుకున్నాను. సో, మీరు అప్రోచ్ అయినట్టు వాట్సాప్‌లో లిస్ట్ ఇస్తే గనక మీరు ఏది కావాలనుకున్నదో ఇవ్వండి. దాంట్లో అందుబాటులో ఉన్న ప్రొడక్ట్స్‌ని మేము ప్యాక్ చేసుకొచ్చి మీకు మళ్ళీ డిస్కౌంట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్‌పీ కాకుండా ఎంఆర్‌పీ పైన 5-10% డిస్కౌంట్ కూడా మేము మీకు అందిస్తాం. చూస్తున్నారా ప్రజలారా, ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ వారే దీనికి ఫౌండేషన్ లాగా తయారైంది. మరి ఈ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మరి ఈ పల్లీలొచ్చినాయి. మరి దీని రేటు అడిగి తెలుసుకుందాం మరి. అన్న ఈ ఇప్పుడు తెలంగాణలో ఇది ప్యాకింగ్ తయారైతుంది. తెలంగాణ గవర్నమెంట్ వారు ఈ ప్యాకింగ్ అంటున్నారు గదా! మరి ఈ పల్లీల ప్యాకెట్ ఎంత ఉంటుంది? వాస్తవంగా విజయ అంటే మీకు అందరికి పురాతనంగా తెలిసిందే. విజయ మిల్క్ ఏదైతే ఉందో ఆ విజయ మిల్క్ సంస్థ నుంచి వచ్చిందే విజయ గ్రోసరీస్. సో, ఇప్పుడు ఈ పల్లి తీసుకున్నట్టయితే చూడండి 100% క్వాలిటీ మొత్తం ప్యూర్‌గా గింజ చూస్తేనే అర్థమైతుంది. ఇది హాఫ్ కేజీ ప్యాకెటు ప్రస్తుతం రేటు రూ. 88గా కంపెనీ ముద్రించింది. మనం దీన్ని రూ. 80 అలా అంటే
ఎంత వర్కౌట్ అయితే నామినల్ ఉద్దేశంతో మనం దీన్ని అందించడం జరుగుతుంది. ఈ విధంగా డిస్కౌంట్ రూపంలో కూడా మీకు అందిస్తాము. మీరు నాకు ఏ చిన్న quality డౌట్ అన్న తీసుకున్నా. ఇక్కడ అంటే జనరల్ గా మాకు చిన్న డౌట్ ఏంటంటే మనం ప్రజలకి మనం అర్థమైనట్టు చెప్పాల్సిందే మా ఛానల్ ద్వారా. మీరు ఇది 80 రూపాయలు అంటున్నారు కదన్న, ఒక హాఫ్ కిలో వచ్చేసి 80 రూపీస్ అంటున్నారు. బయట మాత్రం మ్, ఇది బయట మాత్రం 120, 130 1 కిలో వస్తుంది కదా. అలాంటి టైంలో 80 రూపీస్ పెట్టి మేము కొనాలా అని ఒక ఆలోచన వస్తుంది కదా ప్రజలకు. మరి దాని మీద మీ యొక్క మీరు వాస్తవంగా చూస్తే బయట అన్ని కూడా రెండు రకాల రేట్లు ఉంటాయండి. మీరు అన్నట్టు తక్కువ రేటు ఉంటాయి, ఇంకా మంచి క్వాలిటీ ఇవ్వాలంటే ఎక్కువ రేటు కూడా ఉంటాయి. మీరు సూపర్ మార్కెట్ వెళ్ళినా పెద్ద షాప్కి వెళ్ళినా కూడా వాడు 2 గ్రేడ్స్ అమ్ముతాడు. ఇగో తక్కువ రేటు ఇది కావాలా, మంచి క్వాలిటీ అంటే ప్రీమియం క్వాలిటీ అనేది. ఆ విధంగా ఇక్కడ ఓన్లీ ప్రీమియం ఉంటాయి కాబట్టి మీరు ప్రీమియంతో కనుక పోలిస్తే 100% వాటికి అనుకూలంగానే ఈ ధరలు ఉంటాయి. అంటే ఇక్కడ పైసలు చూడొద్దు మనం, Yeah, దీని quality quality చూడాలి, చూడాలి. నాణ్యత చూడాలి. మీరు అనేది ఏంటంటే దీని నాణ్యత. క్వాలిటీ చూడాలి. ఈ 100% తెలంగాణ నాణ్యత. గవర్నమెంట్ యొక్క ఆశయంపై Yes. ఇది ఓన్లీ క్వాలిటీ వరకే మీరు యూజ్ చేసుకోవాలి. పైసలు చూస్తే మాత్రం కొనే అది లేదు. నాణ్యత ముఖ్యం అండి. నాణ్యత ముఖ్యం, ప్రాణం ముఖ్యం అంటారు మీరు. అవును, అంతే. హెల్త్ ముఖ్యం. నేను చూస్తున్నారు కదా నా ప్రజలారా మరి. సంస్థ పేరు కూడా విన్ విన్ మార్ట్ అని పెట్టానండి. విన్ విన్ అనే ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఆరోగ్యంతో గెలిపించడం ద్వారా నేను గెలవాలి, అది ఆదాయపరంగా గెలవాలి. నా ఉద్దేశమే విన్ విన్ మార్ట్. మిమ్మల్ని ఆరోగ్యపరంగా గెలిపిస్తూ నేను అంతో ఎంతో ఆదాయం తీసుకుంటూ నేను గెలవడం అనేది నా విన్ విన్ మార్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము, ముఖ్య లక్ష్యం. సైనస్ ప్రేక్షకులారా మొత్తం చూడండి. మరి ఇప్పుడు ఇక్కడ విజయ ఆయిల్ కూడా ఉంది. మరి ఈ ఆయిల్ ఇది 1 లీటర్ అన్నా లేకపోతే 7.5 ఎంత 1 వస్తుంది? లీటరు అచ్చమైన కట్టెగానుగా క్రషింగ్ ఉంటుంది, ఎలాంటి కల్తీ ఉండదు. మీరు వాస్తవంగా చూడండి, ఒక కేజీ పల్లి ఆడిస్తే పావు కేజీ నూనె వస్తుంది. పావు కేజీ నుంచి ఒక 300 గ్రామ్స్ వరకు వస్తుంది. అంటే 1 లీటర్ నూనె తయారు కావాలంటే 3 కేజీల పల్లి మినిమం పడుతుంది. 3 నుంచి 4 కేజీలు కూడా రావచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే 3 కేజీలు హోల్సేల్ రేటు ఒక 100-120 రూపాయలు పెట్టుకున్న దానికి అంటే 3 కేజీలకు ఎంత అవుతుంది? దాదాపు 360-350 రూపాయలు అవుతుంది. ఆ విధంగా మనం బయట 120-140కి వచ్చే వాటిలో ఖచ్చితంగా కల్తీ ఉంటుంది కాబట్టి ఆ రేట్ ఉంటుందండి. కట్టెగానుగ నూనెలో 100% క్వాలిటీ ఉంది. మీరు ఈ వాడినప్పుడు మీకు వంటలో రుచి కావచ్చు, వాసన ద్వారా దీని యొక్క విలువ అనేది తెలుస్తుంది. మీరు 100% ఇది క్వాలిటీ ఉంది అంటున్నారు కదా. Yes. మరి ఇది ఎక్కడైనా వాళ్ళు చెక్ చేసుకొని ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మీకు కాల్ చేసి మాట్లాడవచ్చు. 100% అండి. ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవచ్చు, ల్యాబ్ టెస్ట్ వెళ్ళొచ్చు, ఏదైనా వచ్చు. కంపెనీ ఇప్పుడు సంస్థనే ప్రభుత్వ సంస్థ, ఎక్కడి నుంచి ఏమొస్తుంది దాని మీద మొత్తం డీటెయిల్స్ కూడా ఉంటాయి. సుశీల ప్రజలారా ఒక్కసారి ఈ ప్రాణం కోసం ఆలోచించుకోండి. మనం తినే తిండిలో మరి మొత్తం కల్తీగా ఉంది. మరి ఈ రోజు మన గవర్నమెంటే ముద్ర వేసేసి మరి విజయ అని చెప్పేసి ఆయిల్ కానీ, పప్పు కానీ, బఠానీ కానీ, ఇక్కడ పల్లీలు కానీ ఎక్కడ మొత్తం చూడండి, ఏ టు జెడ్ ముద్ర మాత్రం మన తెలంగాణ గవర్నమెంట్దే ఉంది. ఒకసారి ఆలోచించండి, వీలైనంత వరకు ఒకసారి కొనుగోలు చేసి చూడండి. ఎందుకంటే దగ్గరలో ఉన్నవారు ప్రతి ఒక్కరు షాప్కైనా విజిట్ చేయొచ్చు. లేకపోతే జనరల్గా మీరు ఒక ఆర్డర్ పెట్టారు అనుకో, 1000 రూపాయలు ఆర్డర్ పెడితే ఆల్రెడీ అన్న తీసుకొని వస్తానన్నాడు. అన్న వేరే అబ్బాయిలు ఉంటారు, వాళ్ళు పంపిస్తాడు. కాకపోతే ఇంకెక్కడ ఏదైనా ఆయిల్ ఇట్లా ఏదైనా రిమార్క్ వస్తే ఇమీడియట్లీ అన్నగారు నంబర్ ఇస్తానన్నారు. మరి ఇది కూడా నేను కాల్ చేసి guarantee- మాట్లాడొచ్చు. గ్యారంటీ ఇవ్వగలుగుతారండి. మీకు ఏ వస్తువు మీరు తీసుకున్న కొనుగోలు చేసింది ఏది నచ్చకపోయినా దాన్ని రిటర్న్ తీసుకొని మీ అమౌంట్ రీఫండ్ ఇస్తా అన్న గ్యారంటీ కూడా నేను ఇస్తున్నాను. నా దగ్గర మీరు ఏ వస్తువు కొన్నా మీకు వాడిన తర్వాత 1-2 టైమ్స్ వాడిన తర్వాత నచ్చకపోతే రిటర్న్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి నాకు సంస్థ ద్వారా నేను కంపెనీ సిఇఓని అడగడం జరిగింది, కంపెనీ హెడ్ పర్సన్స్ ని. గిరిజన్ హనీ ఫారెస్ట్ ఏరియాస్ లో ఉన్న గిరిజనుల ద్వారా అడవి తేనెను సేకరించి ప్యాక్ చేయడం జరుగుతుంది. 100% ప్యూర్ హనీ, ఎంతో న్యాచురల్ గా ఉంటుంది. మనం బయట కొనేది ఫిల్టర్డ్ హనీ ఉంటుంది, ఇది ప్యూర్ హనీ. దీన్ని ఒకసారి ప్రయత్నించి చూడొచ్చండి, చాలా బాగుంటుంది. గిరిజన్ హనీ అది దాని మీద రాసి కూడా ఉంది, టిఎస్ గవర్నమెంట్ గిరిజన్ హనీ. మీరు ఇప్పుడు ఇది తీసుకున్నారు కదా, షర్బతి గోధుమ పిండి 100% హోల్ వీట్ అండి, 0% మైదా, ప్రింటెడ్ ప్యూర్ షర్బతి గోధుమల ద్వారా పండించింది. రీసెంట్ గా మనము రీల్స్ లో చూసాము, గోధుమ పిండిలో కూడా ఇది ఎంత రకరకాల. ఉందన్న రేట్ ఇప్పుడు ఇక్కడ మీ స్టోర్ లో? ఇది 60 రూపాయలు ఉందండి కేజీ. బయట ఎంత ఉంటుందన్న? బయట ఇప్పుడు గోధుమలు కొంటేనే 45-50 రూపాయలు ఉన్నాయి, పట్టిస్తే మళ్ళీ 10 రూపాయలు అంతే రేట్ వస్తుంది. ఇప్పుడు సూపర్ మార్కెట్ అని ఆ మార్కెట్ అని చెప్పేసి ఉంటుంది కదన్న, ఇక్కడ 60 రూపాయలని వస్తుంది.
బయట ఎక్కువ ఉందా తక్కువ ఉందా? బయట రేటు నేనైతే కంపేర్ చేయలేదు, నాకు తెలిసి సేమ్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎక్కువన్నా తక్కువన్నా ఇప్పుడు ఇంతకుముందు కన్నట్టుగా నాణ్యత ముఖ్యమండి ఇక్కడ. ఇందులో ఫైబర్ తీయరు. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా ఫైబర్ ఫిల్టర్ అయిన తర్వాత పిండి మాత్రం అంటే దాదాపు మైదాతో సమానంగా ఉంటుంది. ఇందులో 0% మైదా రాసి ఉంది. మీరు ఆ డిఫరెన్స్ కూడా చపాతీ చేసుకున్న తర్వాత ఆ డిఫరెన్స్ కూడా మీరు చూస్తారు. అంటే ఇందులో ఎంఆర్పి కాకుండా మళ్ళీ ఏమైనా డిస్కౌంట్ ఇస్తే అదే చెప్తున్నాను, ఎంఆర్పి కాకుండానే డిస్కౌంట్ రేట్ చెప్పాను. దాని మీద 70 రూపాయలు ఉంటే మనం 60 రూపాయలు ఖర్చు. ఇప్పుడు ఇది రెడ్ పప్పు అంటారు కదా, ఎర్రపప్పు అంటారు. ఈ ఎర్రపప్పు అండి. ఇది ఎర్రపప్పు స్పెషల్ ఏందనేది ఇక అంతే, అన్ని ప్రీమియం క్వాలిటీ ఫిల్టర్డ్, ఎలాంటి dust అంటే ఇలా లేకుండా, సూపర్ ఎలాంటి మార్కెట్ లకు పోతే 3 రకాలు పెడతారు. Yes, yes. లాస్ట్ కి అవును. వచ్చేస్తే హై రేట్ మాత్రమే కొంటారు ఎవరు వెళ్ళినా. అవును. ప్రజలారా చాలా గమనించండి, ఏ సూపర్ మార్కెట్ వెళ్ళినా ఒకటి 80 పెడతాడు, ఒకటి 120 పెడతాడు, ఒకటి 160 పెడతారు. లాస్ట్ ప్రజలు మాత్రం ఆ సూపర్ మార్కెట్ లో మాత్రం 160 రూపాయలు ఉన్నదే కొనుగోలు చేస్తాడు. అక్కడ ఉన్న వ్యక్తులకు కూడా అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ పప్పు మంచిదంటే ఆ 180 రూపాయల పప్పు మంచిది అంటారు. అలాంటి వ్యక్తిగానే ఉంటది. ఇక్కడ చూసి ఒక్కసారి ఇక్కడ వచ్చేసి విజిట్ చేసి ఎలాంటి ఉంటుంది, ఏముంటుంది, మరి ఇది సరైనదేనా కాదా అని చెప్పేసి ఆలోచించి ఒకసారి నిర్ణయం తీసుకోండి. ఒక్కసారి తిని చూసిన తర్వాత మరి వదలరు అనుకుంటున్నా ఇది తెలిసేసి. Yes, అది సరేతన వాస్తవం నాకు కూడా అండి. పంపించడం జరిగింది. నేను ఇక్కడ టేస్ట్ చూసిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మరి లోకల్‌లో ఎక్కడైనా 4, 5 కిలోమీటర్ల లోపట అన్న రూ. 1000 ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా వర్కర్స్ తోటి పంపిస్తా అని చెప్తున్నాడు. మరి చూడండి. ఇంకా మిగతాన వివిధ ఇంకా ఎలాంటి రకాలున్నాయన్నా? రాగి పిండి, రాగి అట్లకు కావచ్చు, రాగి దోశకు కావచ్చు, అంబలికి కావచ్చు, దానికైనా జొన్న పిండి, రాగి పిండి దోశలేస్తారేమో. జొన్న పిండి స్పెషల్ గా రెడ్ వీట్ గోధుమ రవ్వ అని ఉందండి దీంట్లో. గోధుమ రవ్వ వేరు, రెడ్ వీట్ స్పెషల్ గా ఉంటుంది. ఇది హై ఫైబర్, డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచి బ్రేక్ఫాస్ట్ లేదా గట్టలా పనిచేస్తుంది. ఇది ఒక స్పెషల్ ప్రొడక్ట్ దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి రోస్టెడ్ పల్లి అని చెప్పేసి ఒక స్పెషల్ ప్రొడక్ట్ ఉంది దీంట్లో. రోస్టెడ్ అంటే దీనిలో ఏందన్నా స్పెషల్ ఏముందన్నా? రోస్టెడ్ అంటే వేయించి ప్యాక్ చేస్తారు. సో డైరెక్ట్ తినడానికి పనికొస్తుంది స్నాక్స్ లాగా, లేదంటే మీరు డైరెక్ట్ చట్నీ లాగా చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ స్పెషల్ గా వేయించాల్సిన అవసరం లేదు. అంటే ఇక నార్మల్ గా ఇట్లా ఫోటో తీయడం అలాంటివి ఏమి అవసరం ఉండదు. లేదు. రోస్టెడ్ పల్లి అది స్పెషల్ వీళ్ళది. ఇదేందన్నా ఆ ఫ్రూట్ అదే ఆ డబ్బాలు ఉన్నాయి కదా, అవి ఏమున్నాయన్నా వీటిలో? ఫేస్ వాష్లు, నేచురల్ ప్రొడక్ట్స్, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్, టూత్ బ్రష్లు, ఇవి కూడా ఇవన్నీ ఏంటంటే ఎస్పెషల్లీ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అండి. హెర్బల్ టూత్ పేస్ట్, అంటే ఇప్పుడు ఎలాంటి కెమికల్ కాంపోజిషన్స్ లేని నిత్యావసరాలు అనేది కూడా మన ఉన్నాయి. నా దగ్గర సోప్స్ ఉన్నా, పేస్ట్ తీసుకున్నా కూడా మీకు వాటి యొక్క క్వాలిటీ, ఇవన్నీ సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ అండి. అంటే చాలా, అంటే నేను పర్సనల్ గా చూసి నాకు నచ్చిన ప్రొడక్ట్స్ మాత్రమే నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. ఏది పడితే అది అమ్మే ఉద్దేశం ఉంటే ఏ మెయిన్ రోడ్ నిన్నో అందరిలాగా కిరాణా షాప్ పెట్టుకోవచ్చు. బట్ కిరాణా టైప్ కాకుండా క్వాలిటీ ప్రొడక్ట్స్ అందించాల్సిన ఒక సదుద్దేశంతోని ఈ సిస్టమ్ మీ ముందుకు జరుగుతుంది. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే ఇంకా మార్కెట్ లో స్వచ్ఛమైన ప్రొడక్ట్స్ చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏదంటే అది అందే పరిస్థితి ఉంది మనకి. సో మీరు అన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అన్నా, ఇదేందన్నా ఇది? ఇది తులసి తులసి. డ్రాప్స్ అండి. మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళలో ఒక 5-6 డ్రాప్స్ తీసుకొని మనం డైలీ కనుక తీసుకుంటే సర్ది, కఫ్ అంటే దగ్గు, జలుబులు అది కాకుండా ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, ఊరికినే జ్వరాలు అటాక్ కాకుండా అలా కాపాడుతుంది. స్కిన్ పైన ఏమైనా ఇచ్చెస్ వస్తే, దురదల్లాగా ఏదైనా చిన్న చిన్న పుండ్లు వస్తే ఒక డ్రాప్ వేసి అప్లై చేయడం ద్వారా తగ్గడానికి, ఇట్లా రకరకాలుగా 5 రకాల డ్రింకింగ్ వాటర్ లో వేసుకోవచ్చు మరియు స్కిన్ కి అప్లై చేసుకోవచ్చు. ఏమైనా ఇచ్చెస్ అట్లా ఉందా? రెండు ఆప్షన్లు వరకు తాగడానికి కూడా చాలా మంచిది. 100% మనకు జలుబు వచ్చినప్పుడు వేడి వేడి నీళ్ళు తాగితే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది.